హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ద హార్ట్స్ అగ్రిమెంట్, మనసుల ఒప్పందం. ఎపిసోడ్ 1. హైదరాబాద్ నగరంలోని ఆ విలాసవంతమైన కేఫ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఏసీ చల్లదనం, కాఫీ గింజల సువాసన, మెల్లని వెస్ట్రన్ మ్యూజిక్ మధ్య అక్కడ ఉన్నవారంతా తమ తమ లోకాల్లో మునిగిపోయి ఉన్నారు. కానీ ఒక మూల విండో సీట్లో కూర్చున్న అభిరామ్ ముఖంలో మాత్రం తీవ్రమైన ఆలోచన కనిపిస్తోంది. అభిరామ్ వయసు 30 ఏళ్ళు. చూడగానే ఆకట్టుకునే రూపం, అంతకు మించిన ఆత్మవిశ్వాసం. అతను ఒక పెద్ద సాఫ్ట్వేర్ సామ్రాజ్యానికి వారసుడు. అతని కళ్ళలో ఎప్పుడూ ఒక రకమైన నిశితమైన చూపు ఉంటుంది. అది ఎదుటివారిని ఇట్టే అంచనా వేస్తుంది. అతని ముందు ఒక లీగల్ ఫైల్ తెరిచి ఉంది. అతని ఎదురుగా కూర్చున్న లాయర్ రామ్ ప్రసాద్ గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. అభిరామ్, విషయం చాలా సీరియస్. మీ తాతయ్య రాసిన విల్ మరణ శాసనం ప్రకారం నీ 31వ పుట్టినరోజులోపు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ కంపెనీ షేర్లలో 60% చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళిపోతాయి. నీకు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. అభిరామ్ తన కాఫీ కప్పును టేబుల్ మీద గట్టిగా పెడుతూ, ఇది అన్యాయం రాంప్రసాద్ గారు. పెళ్ళి అనేది వ్యక్తిగత విషయం. తాతయ్య తన ఆస్తిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టారో నాకు అర్థం కావడం లేదు. నాకు ప్రేమల మీద, ఈ పెళ్ళిళ్ళ మీద నమ్మకం లేదని ఆయనకు తెలుసు అన్నాడు కోపంగా. ఆయన ఉద్దేశం నీకు ఒక తోడు ఉండాలని కావచ్చు అభి, కానీ చట్ట ప్రకారం మనం ఆ విల్ని కాదనలేం. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. అది కూడా రిజిస్టర్ మ్యారేజ్ అయి ఉండాలి. కనీసం 1 ఏడాది పాటు ఆ బంధం కొనసాగాలి అని లాయర్ వివరించాడు. అభిరామ్ కిటికీలోంచి బయటకు చూశాడు. ట్రాఫిక్ గందరగోళంలాగే అతని మనసు కూడా గందరగోళంగా ఉంది. అతనికి కావాల్సింది ప్రేమ కాదు, తన కష్టార్జితమైన కంపెనీ అధికారం. అప్పుడే పక్క టేబుల్ దగ్గర వినిపించిన ఒక ఆర్తనాదం అతని ఆలోచనలను తెంచింది. అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తోంది. ఆమె పక్కన ఆమె స్నేహితురాలు ఆమెను ఓదారుస్తోంది. ఆ అమ్మాయి పేరు సాత్విక. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి సుమా? 50 లక్షలు అంటే సామాన్యమైన విషయం కాదు. నాన్నకి గుండె ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. ఉన్న ఇల్లు అమ్మేద్దామన్నా కోర్టు గొడవల్లో ఉంది. నా ఉద్యోగ జీతంతో నెల గడవడమే కష్టం. భగవంతుడా, నాన్నని ఎలా కాపాడుకోవాలి అంటూ సాత్విక కన్నీళ్లు పెట్టుకుంది. సాత్విక మాటలు అభిరామ్ చెవిన పడ్డాయి. అతను ఆమెను తీక్షణంగా గమనించాడు. ఆమె కళ్ళలో నిజాయితీ ఉంది. అంతకంటే మిన్నగా తన తండ్రిని కాపాడుకోవాలనే తపన ఉంది. అభిరామ్ మెదడులో ఒక ఆలోచన మెరిసింది. ఒక బిజినెస్ డీల్ లాంటి ఆలోచన. అతను వెంటనే లేచి ఆమె టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు గంభీరమైన గొంతుతో. సాత్విక కన్నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా పైకి చూసింది. సూట్ వేసుకుని ఒక ఆఫీసర్లా ఉన్న వ్యక్తి తననెందుకు పలకరిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. నీకు డబ్బు అవసరమని విన్నాను. నేను నీకు సాయం చేయగలను. బదులుగా నువ్వు నా కోసం ఒక పని చేయాలి. మనం కొంచెం విడిగా మాట్లాడవచ్చా అని అడిగాడు అభిరామ్. సాత్వికకు భయం వేసింది. మీరెవరు? నాకేం సాయం చేస్తారు? నా పేరు అభిరామ్. నేనొక కంపెనీ సీఈఓని. భయపడకు. నీకు నేనిచ్చేది ఒక బిజినెస్ ప్రపోజల్ మాత్రమే. నీ తండ్రి ఆపరేషన్ ఖర్చు మొత్తం నేను భరిస్తాను. నీకు కావలసిన 50 లక్షలు రేపే నీ చేతిలో ఉంటాయి. కానీ అని ఆగాడు. కానీ ఏం చేయాలి? అయోమయంగా అడిగింది సాత్విక.
నువ్వు నాతో ఒక ఏడాది పాటు ఒప్పంద వివాహం అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకోవాలి. కేవలం లోకానికి మాత్రమే మనం భార్యాభర్తలం. ఇంట్లో కూడా అందరి ముందు నటించాలి. కానీ మన మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు. నీ జీవితంలోకి నేను రాను, నా జీవితంలోకి నువ్వు రాకూడదు. ఏడాది ముగియగానే గౌరవప్రదంగా విడాకులు తీసుకొని మనిద్దరం విడిపోవచ్చు. అప్పుడు నీకు సెటిల్మెంట్ కింద మరికొంత డబ్బు కూడా ఇస్తాను అన్నాడు అభిరామ్ నిశ్చలంగా, ఏ ఎమోషన్స్ తన ఫేస్లో కనిపించకుండా. అభిరామ్ మాటలకు సాత్విక షాక్ అయింది. ఆమె జీవితంలో ఇలాంటి ప్రతిపాదన వింటుందని ఎప్పుడూ ఊహించలేదామె. పెళ్ళిని కూడా వ్యాపారం చేస్తారా? మీకసలు మనసు లేదా అని అరిచింది. మనసు ఉంది కాబట్టే నీ బాధ విని సాయం చేయడానికి వచ్చాను. నీకిప్పుడు ఆత్మగౌరవం ముఖ్యమా, లేక నీ తండ్రి ప్రాణం ముఖ్యమా? ఆలోచించుకో. ఇదిగో నా కార్డ్. రేపు ఉదయంలోపు నీ నిర్ణయం చెప్పు. నాకు ఎక్కువ టైం లేదు. అభిరామ్ శాంతంగా బదులిచ్చాడు. ఆ రాత్రి సాత్వికకు అసలు నిద్రే పట్టలేదు. హాస్పిటల్ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్తో ప్రాణాల కోసం పోరాడుతున్న తన తండ్రి ముఖం కళ్ళ ముందు కదులుతోంది. మరోవైపు అభిరామ్ పెట్టిన వింత షరతు, వింత పెళ్ళి. ఒక ఏడాది నటిస్తే నాన్న బ్రతుకుతారు, లేదంటే నా కళ్ళ ముందే నాన్న చనిపోతారు. ఈ సమాజం ఏమనుకుంటే నాకేంటి? నాన్న ప్రాణం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి అభిరామ్ ఆఫీస్లో సాత్విక ప్రత్యక్షమైంది. అభిరామ్ తన క్యాబిన్లో కూర్చుని ఫైల్స్ చూస్తున్నాడు. సాత్వికను చూడగానే చిన్నగా నవ్వి, కూర్చో సాత్విక, నీ నిర్ణయం ఏంటో నాకు అర్థమైంది అన్నాడు. ఆమె వచ్చే అప్పటికే అతను ఒక 10 పేజీల అగ్రిమెంట్ పేపర్స్ సిద్ధం చేసి ఉంచాడు. అందులో ప్రతిదీ వివరంగా ఉంది. అందులో 5 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, పెళ్ళి కేవలం చట్టబద్ధమైన మరియు సామాజిక అవసరం కోసం మాత్రమే. పాయింట్ నెంబర్ 2, ఒకరి వ్యక్తిగత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. పాయింట్ నెంబర్ 3, సాత్వికకు నెలకు కొంత పాకెట్ మనీ ఇస్తారు. పాయింట్ నెంబర్ 4, ఏడాది తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 5, ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు. సాత్విక ఆ పేపర్స్, ఆ పాయింట్స్ చదువుతుంటే ఆమె చేతులు వణికిపోయాయి. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా బలవంతంగా ఆపుకుంటూ సంతకం చేసింది. గుడ్. ఇప్పుడు నీ తండ్రి చికిత్స బాధ్యత నాది. రేపు మనం సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నాం. ఆ తర్వాత నువ్వు మా ఇంటికి రావాలి. మా అమ్మకి మాత్రం ఇది ప్రేమ వివాహం అని చెప్పాను. ఆవిడికి నిజం తెలిస్తే తట్టుకోలేదు. కాబట్టి ఆవిడ ముందు మనం చాలా జాగ్రత్తగా నటించాలి అన్నాడు అభిరామ్. మరుసటి రోజు రిజిస్టర్ ఆఫీస్. సాత్విక ఒక సాధారణ కాటన్ చీరలో వచ్చింది. అభిరామ్ కూడా క్యాజువల్గానే ఉన్నాడు. సాక్షి సంతకాల కోసం అభిరామ్ ఫ్రెండ్, సాత్విక ఫ్రెండ్ వచ్చారు. ఇద్దరి మెడలో దండలు పడ్డాయి. అభిరామ్ సాత్విక మెడలో తాళి కట్టాడు. ఆ క్షణం సాత్విక గుండె వేగంగా కొట్టుకుంది. ఇది కేవలం ఒప్పందం అని తెలిసినా ఆ కట్టిన తాళి ఆమెకు అపురూపంగా అనిపించింది. పెళ్ళి ముగిసిన తర్వాత అభిరామ్ ఒక ఖరీదైన కారులో సాత్వికను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అది ఇల్లు కాదు, ఒక చిన్నపాటి రాజప్రసాదంలా ఉంది. కారు దిగుతున్న సాత్వికను చూసి అభిరామ్ ఒక్క క్షణం ఆగి, ఇదిగో, ఇప్పటి నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. భయం వదిలేయ్. కేవలం నీ పాత్ర నువ్వు పోషిస్తే చాలు. లోపలికి వెళ్ళేటప్పుడు ముఖం మీద కొంచెం సంతోషం ఉంచుకో.
అని హెచ్చరించాడు. ఇంటి గుమ్మం దగ్గర అభిరామ్ తల్లి కౌసల్య గారు హారతి పళ్ళెంతో నిలబడి ఉన్నారు. ఆమె ముఖంలో ఈయనలేని ఆనందం. రండమ్మా రండి, మా అభిరామ్కి అసలు పెళ్లి మీద ఇష్టమే లేదనుకున్నాను, కానీ ఇంత అందమైన పద్ధతైన అమ్మాయిని కోడలిగా తీసుకొస్తాడని అస్సలు ఊహించలేదు అంటూ సాత్వికను ఆత్మీయంగా లోపలికి ఆహ్వానించారు. ఆ ఆత్మీయత చూసి సాత్వికకు మనసులో ఏదో గుచ్చుకున్నట్లయింది. ఇంత మంచి ఆవిడనా తాము మోసం చేస్తున్నాము అని ఆమెకు అనిపించింది. కానీ వెనక్కి తగ్గలేని పరిస్థితి. అభిరామ్ ఇంటి గడప దాటి లోపలికి అడుగుపెట్టిన సాత్వికకు ఆ ఇల్లు ఒక బంగారు పంజరంలా అనిపించింది. పాలరాతి నేలలు, మెరిసిపోయే షాన్లియర్లు, ఖరీదైన ఫర్నిచర్ అన్నీ ఉన్నా అక్కడేదో తెలియని వెలితి. బహుశా వాళ్ళిద్దరి మధ్య పెళ్లి బంధం కాకుండా ఒప్పందం ఉండటమే దానికి కారణం కావచ్చు. కౌసల్య గారు సాత్వికను తన గదికి తీసుకెళ్లారు. చూడమ్మా సాత్విక, ఈ గది ఇప్పటి నుంచి నీది. అభిరామ్ ఆఫీస్ గదికి దీనికి మధ్యలో ఒక కనెక్టింగ్ డోర్ ఉంటుంది. నీకేది కావాలన్నా సంకోచించకుండా అడుగు. నువ్వు ఈ ఇంటి కోడలివి మాత్రమే కాదు, నా కూతురివి కూడా అంటూ ఆమె సాత్విక తల నిమిరి వెళ్ళిపోయారు. ఆ స్పర్శలో ఉన్న మమకారం సాత్విక కళ్ళలో నీళ్లు తెప్పించింది. తను చేస్తున్న ఈ అబద్ధపు ప్రయాణం ఆ తల్లి నమ్మకాన్ని ఎక్కడ తుంచేస్తుందో అని ఆమె భయం. గదిలో ఒంటరిగా ఉన్న సాత్విక మెల్లగా అద్దం ముందుకు వెళ్ళి నిలబడింది. మెడలో మెరుస్తున్న కొత్త తాళిబొట్టును తాకి చూసుకుంది. అది ఒక ఒప్పందానికి చిహ్నం. తన తండ్రి ప్రాణాలను కాపాడడానికి తను వేసుకున్న వెలకట్టలేని వెల. అప్పుడే తలుపు చప్పుడు కావడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. అభిరామ్ లోపలికి వచ్చాడు. అప్పటికే అతను తన కోట్ విప్పేసి షర్ట్ చేతులు పైకి మడిచి ఉన్నాడు. అతని ముఖంలో అలసట కంటే గంభీరత ఎక్కువగా కనిపిస్తోంది. చూడు సాత్విక అని అతను గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడే మా అమ్మ నీతో మాట్లాడి ఉండవచ్చు. ఆమె చాలా సున్నిత మనస్కురాలు. మన మధ్య ఉన్న అగ్రిమెంట్ గురించి ఆమెకు చచ్చినా తెలియకూడదు. ఆమె ముందు మనం ఒక అన్యోన్యమైన దంపతుల్లా నటించాలి. కానీ ఈ గదిలోకి వచ్చాక మన మధ్య ఎలాంటి బంధం ఉండదు. నేను నా వర్క్లో బిజీగా ఉంటాను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నా ప్రైవసీకి భంగం కలగకూడదు, అంతే అని చెప్పాడు అభిరామ్. సాత్విక తన ఆత్మగౌరవాన్ని బిగబట్టుకొని, నాకు తెలుసు మిస్టర్ అభిరామ్, నేనిక్కడికి వచ్చింది మీ ఆస్తి కోసమో మీ హోదా కోసమో కాదు. నా తండ్రి ప్రాణం కోసం మాత్రమే. నా పరిధేంటో నాకు తెలుసు. మీరు నా గురించి కంగారు పడక్కర్లేదు అని ధీటుగా బదులిచ్చింది. అభిరామ్ ఆమె వైపు ఒక నిశితమైన చూపు విసిరాడు. తనిచ్చే డబ్బు కోసం ఆమె తల వంచుకుని ఉంటుందని భావించిన అతనికి ఆమె మాటల్లోని పౌరుషం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా ఏమీ మాట్లాడకుండా అతను తన స్టడీ టేబుల్ దగ్గరకు వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నాడు. రాత్రి 8 గంటలు అవుతోంది. ఇల్లు మొత్తం బంధువులతో కలకలలాడిపోతుంది. అభిరామ్ తాతయ్య సోదరులు, వారి కుటుంబాలు అందరూ వచ్చారు. అభిరామ్ అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం అందరికీ ఒక మిస్టరీలా ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నప్పుడు సాత్వికను పరిచయం చేసే సమయం వచ్చింది. ఇదేంటి అభిరామ్,
ఇంత పెద్ద ఇంటికి కోడలిని తెస్తూ కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరో అనామకురాలిని తెచ్చి పెళ్లి చేసుకున్నావు, దీని వెనుక ఏదైనా మర్మం ఉందా అని అడిగాడు అభిరామ్ బాబాయ్ జగదీష్. అతని చూపుల్లో ఏదో కుట్ర కనిపిస్తోంది. అతనికి అభిరామ్ ఆస్తి మీద కన్ను ఉంది. అభిరామ్ పెళ్లి చేసుకోకపోతే ఆ ఆస్తి ట్రస్ట్కి వెళ్తుంది. అప్పుడు తను ఏదో ఒకటి చేయొచ్చని అతని ప్లాన్. కానీ ఇప్పుడు అభిరామ్ ఇలా పెళ్లి చేసుకుని రావడంతో అతని ఆశలు అడుగంటాయి. జగదీష్ ప్రశ్నకు అభిరామ్ నవ్వుతూ సాత్విక భుజం మీద చేయి వేశాడు. ఆ స్పర్శకు సాత్విక ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. మర్మం ఏం లేదు బాబాయ్, సాత్విక నా క్లాస్మేట్. మేమిద్దరం చాలా కాలంగా ఇష్టపడుతున్నాం. తాతయ్య విల్ గురించి తెలిసాక ఇక ఆలస్యం చేయకూడదని ఇలా సింపుల్గా చేసేసుకున్నాం అని అబద్ధాన్ని కూడా చాలా నమ్మకంగా చెప్పాడు అభిరామ్. సాత్విక అతని మాటలకు బలవంతంగా నవ్వింది. అవునండి అంటూ అభిరామ్ మాటలకు వంతపాడింది సాత్విక. భోజనం ముగిశాక బంధువులంతా వెళ్ళిపోయారు. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దమైంది. సాత్విక వంటింట్లో కౌసల్య గారికి సాయం చేయడానికి వెళ్ళింది. నువ్వు వెళ్ళమ్మా, ఇవన్నీ పని వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని కౌసల్య గారు వారించారు. పర్వాలేదు అత్తయ్య గారు, నాకు పని చేయడం అలవాటే. ఖాళీగా కూర్చుంటే నాన్న గుర్తొచ్చి బాధగా ఉంటుంది అంది సాత్విక. నీ తండ్రి గురించి దిగులు పడకు సాత్విక. అభిరామ్ నగరంలోనే బెస్ట్ డాక్టర్స్తో మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున్నే మనం హాస్పిటల్కి వెళ్దాం అని కౌసల్య గారు భరోసా ఇచ్చారు. ఆ మాట వినగానే సాత్విక మనసు కాస్త తేలికపడింది. కనీసం అభిరామ్ తన మాట నిలబెట్టుకుంటున్నాడని అర్థమైంది. గదిలోకి తిరిగి వచ్చిన సాత్వికకు అభిరామ్ ఇంకా పని చేస్తూనే కనిపించాడు. గడియారం 12 గంటలు దాటి గంటలు కొడుతోంది. మీరింకా పడుకోలేదా అని నెమ్మదిగా అడిగింది సాత్విక. నాకు పని ముఖ్యం, నువ్వు వెళ్ళి ఆ పక్కన ఉన్న సోఫాలో పడుకో, బెడ్ మీద నేను పడుకుంటాను అన్నాడు అభిరామ్ తల పైకెత్తి సాత్విక వైపు చూడకుండానే. సాత్వికకు కోపం వచ్చింది. అగ్రిమెంట్లో నేను సోఫాలో పడుకోవాలని ఎక్కడా లేదు కదా, పైగా నేను కూడా మనిషినే, నాకు అలసట ఉంటుంది అంది. అభిరామ్ ల్యాప్టాప్ మూసి ఆమె వైపు చూశాడు. ఒక్క క్షణం అంతే. సరే, బెడ్ మీద పడుకో, నేను సోఫాలోకి మారుతాను, చిన్న విషయాలకి గొడవ వద్దు అంటూ తలగడ తీసుకొని సోఫా వైపు వెళ్ళాడు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఒకే గదిలో ఉన్న వారి మధ్య కొన్ని వందల మైళ్ళ దూరం ఉన్నట్లు అనిపించింది. సాత్విక కిటికీలోంచి వస్తున్న వెన్నెలను చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. ఈ ఏడాది కాలం ఎలా గడుస్తుంది? ఈ నాటకంలో తన మనసు ఎక్కడైనా ఎప్పుడైనా గాయపడుతుందేమో అని ఆలోచిస్తూ ఉంది సాత్విక. అభిరామ్ కూడా నిద్రపోవడం లేదు. తన జీవితంలోకి ఒక అమ్మాయిని ఇంత త్వరగా రాణిస్తాడని అతను అనుకోలేదు. సాత్విక చూడటానికి చాలా సాధువులా ఉన్నా ఆమె మాటల్లో ఒక పదునుంటుంది. అది అతనికి నచ్చడం లేదు. అలాగని కాదనలేకపోతున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకి సాత్విక నిద్రలేచింది. అభిరామ్ సోఫాలో ముడుచుకొని పడుకుని ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని అమాయకత్వం కనిపిస్తోంది. ఆఫీస్లో ఉండే ఆ కఠినమైన మనిషి ఇతనేనా అని ఒక్క క్షణం ఆమెకు ఆశ్చర్యం వేసింది. నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి అతని మీద దుప్పటి కప్పింది.
ఆమె వెనక్కి తిరగబోతుంటే అభిరామ్ ఆమె చేయి పట్టుకున్నాడు. అతను నిద్రలో ఉన్నాడో లేదో తెలియదు కానీ వదిలి వెళ్ళొద్దు అని చిన్నగా గొణికాడు. సాత్విక ఒక్క క్షణం స్తంభించిపోయింది. అతని గతం ఏమై ఉంటుంది? ఎందుకు అతను ప్రేమని పెళ్ళిని ఇంతగా అసహ్యించుకుంటున్నాడు అని తనలో తనే ఆలోచించింది. ఉదయం 8 గంటలకి ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. కౌసల్య గారు కూడా వారితో వచ్చారు. సాత్విక తండ్రి రాఘవరావు గారిని ఐసీయూలో చూసినప్పుడు సాత్విక కళ్ళలో నీళ్లు ఆగలేదు. అభిరామ్ డాక్టర్తో మాట్లాడుతుండడం ఆమె గమనించింది. డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయనకి బెస్ట్ ట్రీట్మెంట్ అందాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి అని చెబుతున్నాడు అభిరామ్. ఆ క్షణం సాత్వికకు అభిరామ్ మీద ఉన్న కోపం కొంచెం తగ్గింది. అతను కఠినమైన వాడే కావచ్చు, కానీ ఇచ్చిన మాట తప్పని మనిషి అని అర్థమైంది సాత్వికకి. హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుండగా కారులో ముగ్గురు మౌనంగా ఉన్నారు. అప్పుడే కౌసల్య గారు ఒక బాంబ్ పేల్చారు. అభిరామ్, వచ్చే వారం మీ నాన్నగారి వర్ధంతుంది. ఆ రోజు మన ఇంట్లో పెద్ద పూజ చేయాలి. మీరిద్దరూ దంపతులుగా కూర్చొని ఆ పూజ చేయాలని నా కోరిక. కౌసల్య గారి మాట వినగానే అభిరామ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. సాత్విక వైపు చూశాడు. సాత్విక కూడా దిక్కుతోచని స్థితిలో ఉంది. పూజ అంటే గంటల తరబడి పక్క పక్కనే కూర్చోవాలి, ఎన్నో సాంప్రదాయాలు పాటించాలి. అసలే ఈ బంధం అబద్ధం. అలాంటిది దైవ కార్యంలో కూర్చోవడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. కానీ కౌసల్య గారి కళ్ళలోని ఆశను చూసి కాదనలేకపోయారు వారిరువురు. ఇంటికి వచ్చాక అభిరామ్ సాత్వికను తన రూంలోకి పిలిచాడు. చూడు సాత్విక, ఈ పూజ విషయం నేను ఊహించలేదు, కానీ అమ్మని ఒప్పించడం నా వల్ల కూడా కాదు. కాబట్టి మనం ఆ రోజు కూడా నటించక తప్పదు. అలాగే ఆ రోజు మా బంధువులందరూ మళ్ళీ వస్తారు. ముఖ్యంగా జగదీష్ బాబాయ్ మన మీద ఓ కన్నేసి ఉంచుతాడు. మనం ఎక్కడైనా దొరికిపోతామేమో అని చూస్తుంటాడు. సో బీ కేర్ఫుల్ అని చెప్పాడు అభిరామ్. నేను జాగ్రత్తగానే ఉంటాను అని కూడా చెప్పాడు. కానీ మీరు కూడా కొంచెం మీ ప్రవర్తన మార్చుకోవాలి. అందరి ముందు కూడా మీరు నన్ను ఒక పని మనిషిని చూసినట్లు చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది అంది సాత్విక సాదాసీదాగా. అభిరామ్ ఆమె వైపుకు నడుస్తూ కొంచెం దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళలోకి నేరుగా చూస్తూ, అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను నిన్ను ప్రేమగా చూడాలా అని అడిగాడు. అభిరామ్ అంత దగ్గరగా రావడంతో ఆమె ఊపిరి బిగపట్టింది. ఇద్దరి మధ్య దూరం అంగుళం కూడా లేదు. అయినా ధైర్యం తెచ్చుకుని, అవసరం లేదు, కేవలం ఒక భార్యకు ఇచ్చే కనీస గౌరవం ఇస్తే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభిరామ్ అక్కడే నిలబడిపోయాడు. తనని ఎదిరించి మాట్లాడే ధైర్యం సాత్వికకు ఎక్కడి నుంచి వస్తోంది? ఆమె కళ్ళలోని ఆ స్పష్టత అతన్ని ఏదో తెలియని ఆకర్షణకు గురిచేస్తుంది. కానీ తన మనసుని తాను కట్టడి చేసుకున్నాడు. ఇది కేవలం ఒక ఒప్పందం, గుర్తుంచుకో అభిరామ్ అని తనని తాను హెచ్చరించుకున్నాడు. పూజ రోజు అసలు ఏం జరగబోతోంది? జగదీష్ బాబాయ్ వేసే ఎత్తుగడలకు ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ నిలబడుతుందా? పూజలో అభిరామ్ సాత్విక మరింత దగ్గర కానున్నారా? ప్రేమని పెళ్ళిని అభిరామ్ ఎందుకు ద్వేషిస్తున్నాడు? స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. బై స్వీటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్.
నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఆల్సో. థ్యాంక్ యూ.